శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వటవిటపి సమీపే భూమిభాగే నిషన్నం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్. త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జనన మరణ దుఃఖచ్ఛేదదక్షం నమామి. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజున మనం దక్షిణామూర్తి స్వామి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్లోకానికి అర్థం ఏంటంటే, వటవృక్షం అంటే మర్రి వృక్షం. మర్రి వృక్షం కింద ఒక నదీ తీరంలో ఒక ప్రశాంతమైన ప్రదేశంలో దక్షిణముఖంగా కూర్చొని తన చుట్టూ ఉన్నటువంటి ఋషులకి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు, మూడు లోకాలకి గురువు, జీవితంలో మనకు వచ్చేటటువంటి సమస్త దుఃఖాలని పోగొట్టేవాడు అయినటువంటి దక్షిణామూర్తికి నమస్కారం అని. లోకంలో మనకి అనేకమైనటువంటి గురుస్వరూపాలు ఉన్నాయి. వాటిల్లో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి గురుస్వరూపంగా మనం భావించేటటువంటి కృష్ణ భగవానుడు మనకి భగవద్గీత అందించాడు. అలాగే శివ భగవానుడు కూడా జ్ఞాన రూపం ఉన్నది, అదే దక్షిణామూర్తి స్వరూపం. పద్మాసనంలో కూర్చుంటాడు స్వామి. దక్షిణాభిముఖంగా కూర్చొనుంటే ఆయన యువకుడు, 30 పదులకు మించనటువంటి వయస్సులో ఉంటే, మౌనముద్రలో ఉంటే, ఆయన ఎదురుగా కూర్చున్నటువంటి గడ్డాలు నరిసిపోయినటువంటి ఋషులందరూ స్వామి వైపే చూస్తూ ఉంటారు. స్వామి నోరు విప్పి ఒక్క మాట మాట్లాడకపోయినా వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా పటాపంచలు చేసేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం. అటువంటి దక్షిణామూర్తి వైభవాన్ని 1000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడు వల్ల కూడా కాదు. 1000 శిరస్సులు ఉంటాయి, 2000 నాలుకలు ఉంటాయి ఆయన. కాబట్టి ఈ దక్షిణామూర్తి పరమేశ్వరుడి యొక్క జ్ఞాన గురువు యొక్క అవతారం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇతర గురువులైతే తమ యొక్క మాటలతోటి, ఉపదేశాలతోటి శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనంగానే ఉంటాడు. తన ఎదురుగా ఉండేటటువంటి తలలు పండినటువంటి శిష్యులకి కలిగే సందేహాలన్నీ కూడా నివృత్తి చేస్తూ ఉంటాడు. ఈ దక్షిణామూర్తి స్వామి ప్రధానంగా మధుర మీనాక్షి దేవాలయంలో దక్షిణపు ప్రవేశ ద్వారం వైపు దక్షిణముఖంగా కూర్చొని ఉండేటటువంటి శిల్పం కనిపిస్తుంది మనకి. పరమాద్భుతంగా ఉంటుంది. మేము కూడా వెళ్ళి చూసాం. బ్రహ్మదేవుడు తన యొక్క సృష్టిని ప్రారంభం చేసేటప్పుడు మొట్టమొదట సనకుడు, సనందనుడు,
సనత్ సుజాతుడు, సనత్ కుమారుడు, వీళ్ళని సనకస నందనాదులు అని పిలుస్తాం. వాళ్ళని సృష్టించాడు. వెంటనే తాను సృష్టించినటువంటి నలుగురితో, నాయనలారా మీరు ఈ సృష్టిని కొనసాగించండి అన్నాడు. కానీ వాళ్ళన్నారు, తండ్రి మాకు ఈ సృష్టి కార్యాన్ని చెయ్యాలని మాకైతే లేదు, మేము బ్రహ్మజ్ఞానం పొందాలి అనుకుంటున్నాం, అందువల్ల మేము మీకు సహాయం చేయలేము అని విరక్తి పొంది బ్రహ్మజ్ఞానాన్ని పొందడం కోసం గురువును వెతుక్కుంటూ బయలుదేరారు. అప్పుడు బ్రహ్మగారు చేసే పని ఆగకూడదు కాబట్టి మరొక ప్రత్యామ్నాయంతో తన సృష్టిని కొనసాగించాడు. ఆ తర్వాత ఈ నలుగురు గురువు కోసం వెతుక్కుంటూ తమతో పాటే పుట్టినటువంటి నారద మహర్షి సహాయంతో, తమకంటే ముందు పుట్టాడు ఈ నారదుడు, ఆయన కూడా బ్రహ్మమానస పుత్రుడే. ఆయన సాయంతో మొట్టమొదట తమను సృష్టించినటువంటి బ్రహ్మగారిని అడుగుదామనుకున్నారు. కానీ బ్రహ్మదేవుడు పక్కన ఉన్నటువంటి సరస్వతీదేవిని చూసి, ఈ మహానుభావుడే వివాహం చేసుకొని సంసారంలో ఉన్నాడు, ఇంక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తాడు అనుకొని బ్రహ్మదేవుడిని అడగల. అట్లాగే మహావిష్ణువుని, పరమేశ్వరుని కూడా అడుగుదామని ఆ లోకాలకు వెళ్ళారు. వైకుంఠానికి వెళితే లక్ష్మీదేవి విష్ణువు పక్కనే ఉన్నది, కైలాసానికి వెళితే పార్వతీదేవి వాళ్ళ పక్కనే ఉంది, పరమేశ్వరుడు పక్కన. అందువల్ల వాళ్ళిద్దరిని కూడా అడగలేకపోయారు. అంటే సంసారంలో ఉండేవాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని బోధించడానికి అర్హత లేదని వాళ్ళు అనుకున్నారు. పరమేశ్వరుడు ఈ నలుగురి యొక్క అజ్ఞానాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలి అని అనుకున్నాడు. వెంటనే వాళ్ళు వెళ్ళేటటువంటి దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణాభిముఖంగా కూర్చొని ఉన్నాడు. అదే దక్షిణామూర్తి యొక్క అవతారం. వీళ్ళ నలుగురు ఆ మూర్తిని చూశారు. అతని యొక్క తేజస్సుకి ఆకర్షితులై ఆయన చుట్టూ వెళ్ళి కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు తమ యొక్క మౌనంతోనే వాళ్ళందరినీ, వాళ్ళ నలుగురికి బ్రహ్మజ్ఞానం వచ్చేటట్లుగా చేశాడు. ఆ విధంగా మౌనంగా ఎందుకు బోధించారు అంటే, బ్రహ్మము లేక పరమాత్మ యొక్క మాటలకి మనస్సుకి అందనటువంటి వాడు కాబట్టి అలా బోధించాడు. అవాంగ్మానస గోచరుడు అంటాం స్వామిని, పరమాత్మని. అందుకని ఆ విధంగా బోధించారు. ఇది మొట్టమొదటగా దక్షిణామూర్తి స్వామి యొక్క స్వరూపం ఈ భూలోకానికి వచ్చినటువంటి విధానం. అయితే ఈ దక్షిణామూర్తి పాదాల కింద ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఎవరు అంటే, అతడు పౌరాణిక అపస్మారుడు అని. హిందూ పురాణాలలో అజ్ఞానానికి ప్రతిరూపమైనటువంటి రాక్షసుడే ఈ అపస్మారుడు. ఆ రాక్షసుడి మీద కుడిపాదం పెట్టి కూర్చున్నట్లుగా, అతడి యొక్క ఎడమ పాదం అతని యొక్క ఒడిలో ముడుచుకున్నట్లుగా చూస్తూ ఉంటాం మనం. ఒక్కొక్కసారి దక్షిణామూర్తి స్వామి చుట్టూతా కొన్ని అడవి జంతువులు కూడా కనిపిస్తాయి. దక్షిణామూర్తి స్వామి దక్షిణాభిముఖంగా ఎందుకు కూర్చుంటాడు?
దక్షిణముఖంగా ఉన్నవాడు కాబట్టే ఆయనకి దక్షిణామూర్తి అని పేరు వచ్చింది. ఇది హిందూ సంస్కృతిలో జ్ఞానము మరియు జ్ఞానంతో సంప్రదాయకంగా ముడిబడి ఉన్నటువంటి దిక్కును సూచిస్తుంది. వాస్తవానికి దక్షిణం అనగానే భయపడిపోతాం. యముడు ఉండే దిక్కు కదా, అటువంటి దిక్కుకి చూస్తూ ఉంటాడు ఆయన దక్షిణామూర్తి. అందువల్ల ఈ మహాత్ముడి యొక్క పాదపద్మాలను ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడికి అకాల మృత్యు దోషం ఉండదు అనేది కూడా చెప్పడం కోసమే ఈ విధంగా ఉంటుంది. ఈ దక్షిణామూర్తి ఫోటో మన ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలి? ఉత్తరం అనేది జ్ఞాన దిక్కు. ఆ దిక్కులో కూర్చున్నటువంటి స్వామిని చూస్తూ ఉన్న వాళ్ళ యొక్క వెనక భాగంలో, అంటే పృష్ఠ భాగంలో దక్షిణ దిక్కు అంటే యమదిక్కు, అంటే మృత్యు దిశ. దీని భావం ఏంటంటే ఎవరు దేవుని వైపు చూస్తారో వాళ్ళు మృత్యువును చూసే అవకాశమే లేదు. సరే, ఈ అపస్మారుడు పాదాల కింద ఉంటాడు అని చెప్పుకున్నాం కదా. ఎందుకు అపస్మారుణ్ణి చంపేశాడు? శంకరుడు ఈ అపస్మారుణ్ణి ఓడించాలి అనుకున్నాడు, కానీ సమతుల్యతని కాపాడుకోవటం కోసం అతన్ని చంపకూడదు అని ఆలోచించాడు. అంటే అజ్ఞానము లేనటువంటి ప్రపంచంలో జ్ఞానం అనేది ప్రయత్నం లేకుండానే అందరికీ సంప్రాప్తిస్తుంది. అసలు అజ్ఞానం లేకపోతే జ్ఞానమే కదా. అందువల్ల ఆ జ్ఞానానికి విలువ లేకుండా పోతుంది. అంతే కదా, అయాచితంగా లభించేదానికి విలువ ఉండదు. దానికి బదులుగా ఆనందంగా నృత్యం చేస్తూ అతన్ని ఒక కాలు కింద నలిపి ఉంచాలని నిశ్చయించుకున్నాడు. అంటే అజ్ఞానాన్ని పూర్తిగా నిర్మూలించకూడదు. అజ్ఞానం అనేది ఒకటి ఉంటేనే జ్ఞానానికి విలువ. ఆ విధంగా ఆలోచించి దక్షిణామూర్తి స్వామి అపస్మారుడు అనేటువంటి వాడి మీద నాట్యం చేశాడు. అయితే దక్షిణామూర్తి స్వరూపం దక్షిణం వైపు తిరిగి ఉంటాడు అనుకున్నాం కదా. చిదంబరం, శ్రీరంగం ఈ రెండిటి మధ్య సారూప్యతలు కూడా కనిపిస్తాయి. ఈ చిదంబరంలో కూడా దక్షిణముఖంగా స్వామి ఉంటాడు. అక్కడ దక్షిణామూర్తి. సరే, దక్షిణామూర్తి అంటే సంస్కృతంలో ఏంటి అంటే దక్షిణాభిముఖంగా ఉన్నటువంటి వాడు. మరొక ఆలోచన విధానం ప్రకారం చూస్తే దాక్షిణ్యము అంటే సంస్కృతంలో కరుణ లేదా దయ అని అర్థం. కాబట్టి శివుడి యొక్క ఈ యొక్క రూపం మోక్షాన్ని కోరుకునే వాళ్ళకి జ్ఞానాన్ని అందించేటటువంటి దయగలిగినటువంటి ఒకానొక గురుస్వరూపం. మోక్షం కోరుకోని వాడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు. ప్రతి వ్యక్తికి మోక్షం కావాలి. కాబట్టి మోక్షం కోరుకునేటువంటి వాడు తప్పకుండా ఈ దక్షిణామూర్తి స్వామిని స్తోత్రం చేయాలి, పూజించాలి. దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ఎట్లా పొందాలి మనం? దానికి ఏం చేయాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఆరాధన తరచుగా
నిశ్శబ్ద ధ్యానం. ధ్యానం శబ్దం లేకుండా చేయాలి. అలాగే ఆ స్వామి యొక్క మంత్ర జపం, ఈ రెండింటి ద్వారా చేయాలి. దీనివల్ల భక్తులకి ఆ దక్షిణామూర్తి స్వామి జ్ఞానంతో పాటు మానసికమైనటువంటి శాంతి, ఆధ్యాత్మికమైన అంతర్దృష్టి, అంతేకాకుండా భౌతిక అనుబంధాల నుండి విముక్తి, ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు. అంటే గృహస్థుగా ఉండటానికి, గృహవ్రతుడుగా ఉండటానికి తేడా ఉంది. గృహవ్రతుడుగా ఉండేవాడు ఇల్లే వైకుంఠం అనుకుంటాడు. గృహస్థు అంటే గృహస్థాశ్రమంలో ఉండి అతిథి అభ్యాగతుల యొక్క పూజ, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకునేటటువంటి వాడని. ఇక ఈ దక్షిణామూర్తి స్వామిని ఎవరు పూజించాలి? ప్రత్యేకంగా ఒక గురువు లేనటువంటి వాళ్ళు దక్షిణామూర్తి స్వామిని పూజిస్తారు. జీవితంలో ప్రతి వ్యక్తి ఒక గురువుని ఎంచుకోవాలి. అలా గురువుని ఎంచుకొని వారి ద్వారా మంత్రోపదేశాన్ని పొంది చేసుకోవాలి. అలా అవకాశం లేనటువంటి వాళ్ళు దక్షిణామూర్తి స్వామిని పూజిస్తారు, వారినే గురువుగా భావిస్తారు. అటువంటి వాళ్ళు ఎవరైతే దక్షిణామూర్తి స్వామి యొక్క పాద పద్మాలని ఆశ్రయిస్తారో ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు, దక్షిణామూర్తి స్వామి చేత ఆశీర్వదింపబడతారు. అంతేకాకుండా మోక్షాన్ని కోరుకునేటటువంటి వాళ్ళకి దానికి తగినటువంటి జ్ఞానాన్ని ప్రసాదించి మోక్షగాములను చెయ్యగలిగినటువంటి స్వరూపం కూడా దక్షిణామూర్తి స్వరూపమే. కాబట్టి మనం అటువంటి దక్షిణామూర్తిని నిత్యము వారి యొక్క స్తోత్రాలు, వారి యొక్క మంత్రాలు, ఆరాధనా విధానాలతోటి చక్కగా చూసుకుంటూ మన యొక్క జీవితాలని సుసంపన్నం చేసుకుందాం. ఈ దక్షిణామూర్తి స్వామికి ఒక గాయత్రి మంత్రం కూడా ఉంది. ఓం వృషభధ్వజాయ విద్మహే ఘృణిహస్తాయ ధీమహి తన్నో దక్షిణామూర్తి ప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కూడా ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః చిద్ఘనాయ మహేశాయ వటమూల నివాసినే ఓంకారవాచ్యరూపాయ దక్షిణామూర్తయే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః అని మనం దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రాలు కూడా చేసుకోవాలి. సాధారణంగా శివాలయాలలో కూడా దక్షిణామూర్తి స్వామిని ప్రతిష్ఠిస్తారు ఉపాలయాలుగా. మాకు ప్రక్కనే వేటపాలెం, మేము ఉండే చీరాలకి సమీపంగా 5 కిలోమీటర్ల దూరం, అది
భోగలింగేశ్వర స్వామి దేవస్థానం. ఆ దేవస్థానం యొక్క ఉపాలయాల్లో కూడా ఈ దక్షిణామూర్తి స్వామిని ప్రతిష్ఠించాం ఒక 2-3 ఏళ్ల క్రితం. అయితే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడైనటువంటి దక్షిణామూర్తి స్వరూపం ఉంది. ఇది ఏకైక దక్షిణామూర్తి జ్యోతిర్లింగం. ఇది చాలా ప్రాముఖ్యత కలిగింది. మేము ఇటీవలనే ఈ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించగలిగాం. కాబట్టి వీలైనంత వరకు ఈ ఉజ్జయిని జ్యోతిర్లింగాన్ని గనక దర్శిస్తే వాళ్ళకు కూడా ఈ దక్షిణామూర్తి స్వామి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి అనుగ్రహం దొరుకుతుంది అనే దాంట్లో ఎక్కడ కూడా అతిశయోక్తి లేదు, అనుమానం కూడా లేదు. కాబట్టి దక్షిణామూర్తి స్వామి గురించి కొన్ని విషయాలను మాత్రం ఈ రోజున మనం ఆ స్వామి యొక్క అనుగ్రహంతో ముచ్చటించుకునే ప్రయత్నం చేశాం. విన్నటువంటి మీ అందరికీ చెప్పిన నాకు ఆ దక్షిణామూర్తి స్వామి జ్ఞానంతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదించాలి అని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.